Good morning to all. So, leading today, leading quotes about yoga courses. Now, I am going to explaining. So, first of all, we have to type the yoga.ais.gov.in. సో అలా టైప్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్ పేజ్ అనేది అపియర్ అవుతుంది. సో ఈ వెబ్ పేజ్లో మనం జనరల్గా స్క్రోల్ చేయాలి. సో స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సో ఇక్కడ మనకి క్విక్ లింక్స్ దగ్గర యోగా కోర్సెస్ అని అపియర్ అవుతుంది. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యోగా కోర్సెస్ మరియు అప్లికేషన్ మెథడ్ తర్వాత ఎన్ని సెమిస్టర్స్ ఉంటుంది అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఒక్కో కోర్సు అంటే 10 క్వాలిఫికేషన్ వచ్చేసి 10th నుంచా ఇంటర్ నుంచా డిగ్రీ నుంచా మరియు పీజీ తర్వాతనా అనేటువంటిది ఇక్కడ మనకి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రజెంట్గా అయితే 2026-27కి సంబంధించింది మనకి ఇక్కడ కొన్ని కోర్స్ అయితే అపియర్ అవుతున్నాయి. సో ఇందులో ఎంఎస్సి యోగా, బిఎస్సి యోగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యోగా థెరపీ ఫర్ మెడికోస్ అండ్ పారామెడికోస్, డిప్లొమా ఇన్ యోగా సైన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్, బేసిక్ కోర్స్ ఇన్ శతకర్మ ప్రాక్టీసెస్, బీసీఎస్పీ వీకెండ్, certificate course in yoga for wellness instructor, certificate course in yoga science for special interest group, certificate course in yoga for protocol instructor, foundation course in yoga science for wellness, weekend foundation course in yoga science for wellness. So for about more details, so we have to click here, read more, and directly we go to the another website. Here they given more information regarding courses. So like prospectus, brochures. సో మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే మనకి బేసిక్ కోర్సెస్ శతకర్మ అనేటువంటిది ఎంఎస్సి యోగాకు సంబంధించిన ప్రాస్పెక్టస్, బిఎస్సి యోగాకు మరి సర్టిఫికేట్ కోర్సెస్కు మరియు వెల్నెస్కి సంబంధించినటువంటి యోగా సైన్స్కి సంబంధించిన ప్రోటోకాల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన వెల్నెస్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అపియర్ అవుతున్నాయి. సో మనం ఇక్కడ బేసిక్ కోర్స్ ఇన్ శతకర్మ ప్రాక్టీసెస్ దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అపియర్ అవుతుంది. మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది కంప్లీట్గా షార్ట్ టర్మ్ ఉంటుంది. ఆఫ్లైన్ వీకెండ్ కోర్స్ అన్నమాట, 24 hours ఉంటుంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ అన్నమాట, కంప్లీట్ అయి ఉండాలి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 1 month ఉంటుంది. పార్ట్ టైం కంప్లీట్గా ఆఫ్లైన్ అన్నమాట. సో ఇంటేక్ మొత్తం మీద 30 candidates బ్యాచ్ చొప్పున ఉంటుంది. సో ఇది బేసిక్ కోర్స్ ఇన్ శతకర్మ ప్రాక్టీసెస్కి సంబంధించినటువంటిది అన్నమాట. సో నెక్స్ట్ అదేవిధంగా ఎంఎస్సి యోగాకు సంబంధించి తీసుకున్నట్టయితే మనకు సో ఎంఎస్సి యోగా కోర్సు మ్యాక్సిమం ఇది కూడా మనకి ఆఫ్లైనే ఉంటుంది. సో ఈ కోర్సుని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రశస్త్ యూనివర్సిటీని కండక్ట్ చేస్తుంది.
అంటే క్యారీ చేస్తుంది. సో అడ్మిషన్స్ కూడా ఈ యూనివర్సిటీ నుంచే జరుగుతాయి. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే బీఎస్సీలో యోగా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా సరే సర్టిఫికేట్ కోర్సు కూడా చేయవచ్చు. సో ఏజ్ వచ్చేసి మనకు 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఇంటేక్ కెపాసిటీ వచ్చేసి 30. సో ఇది మాత్రం కామన్గా అందరికీ ఇవ్వబడదు. ఇది ఒక సెట్ కండక్ట్ చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఆ సెట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే ఎంఎస్సి యోగాలో సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది, 4 సెమిస్టర్స్ అనమాట. సో ఇది బెస్ట్ యోగా కోర్సుగా చెప్పవచ్చు. ఎందుకంటే 2 ఇయర్స్ ఉంటుంది, కానీ లైఫ్ కూడా అంటే ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. సో కాబట్టి దీన్ని చేయాలంటే ముందుగా డిగ్రీలో కూడా యోగా చేయవలసి ఉంటుంది, లేదా దాని దిగువ స్థాయిలో ఏదైనా యోగాకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సు చేయవలసి ఉంటుందన్నమాట. రిక్వైర్మెంట్ అనేది అవసరం ఉంది. అదేవిధంగా బిఎస్సి యోగా. సో మనం దీనికి సంబంధించింది మనం చూసినప్పుడు సో బిఎస్సి యోగా వచ్చేసి మనకు ఈ విధంగా సో ఇది ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అనమాట. అంటే ఆఫ్లైన్ ఉంటుంది, 3 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో 6 సెమిస్టర్స్ ఉంటాయి. సో ఇది కూడా గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రశస్తి యూనివర్సిటీ ద్వారానే నిర్వహించబడుతుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 అనమాట. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్ వచ్చి ఉండాలి. 21 ఇయర్స్ లోపల ఉండాలి. సో 30 సీట్స్ ఉంటాయి. దీనికి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే డిగ్రీలో అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ యోగా సైన్స్ ఫర్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ సంబంధించి ఇది టోటల్గా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అనమాట. సో ఓన్లీ ఇది జనరల్గా పారామిలిటరీ పర్సనల్కి 4 months డ్యూరేషన్ ఉంటుంది. సో ఇది ఓన్లీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి 100, ఢిల్లీ పోలీస్కి 25 అనేటువంటిది ఉంటుంది. ఇది నార్మల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా వెల్నెస్ యోగా, సైన్స్ ఫర్ వెల్నెస్ యోగాకి సంబంధించింది మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఇది ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది 2 months కోర్స్ అనమాట, కంప్లీట్గా ఆఫ్లైన్. ఇది కూడా ఆఫ్లైనే. ఇది 10th క్వాలిఫికేషన్తో మనం ఈ కోర్సుని చేయవచ్చు. ఫౌండేషన్ కోర్సు ఇన్ యోగా సైన్స్ ఫర్ వెల్నెస్ వీకెండ్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్సును మనం 10th స్టాండర్డ్ తోటి చేయవచ్చు. సో ఇక్కడ కూడా ఫౌండేషన్ కోర్స్ ఇన్ యోగా సైన్స్ ఫర్ వెల్నెస్ సంబంధించింది మనకు 10th క్వాలిఫై ఉంటుంది. ఇది కూడా మనకు ఆఫ్లైనే, 150 ఆన్లైన్, 150 ఆఫ్లైన్. ఇది చాయిస్ అనమాట, మనం అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్లో కూడా
ఈ యోగా కార్డ్స్ని చేయొచ్చు. ఇది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం 1 మంత్ డ్యూరేషన్ మాత్రమే. 10th క్లాస్ క్వాలిఫై కావలసి ఉంటుంది దీనికి సంబంధించినటువంటిది. సో ప్రోటోకాల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన యోగా కోర్సును మనం చూసినట్టయితే, సో ఇక్కడ మనకి ఇది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అన్నమాట. సో 3 మంత్స్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ 60 ఆన్లైన్ సీట్లు ఉంటాయి, 60 ఆఫ్లైన్ ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అన్నమాట. సో ఇది 10th క్లాస్ క్వాలిఫై తోటి ఈ కోర్సును మనం చేయవచ్చు. అంటే ఈ కోర్సు చేయడానికి 10th క్లాస్ ఎలిజిబిలిటీ అనేది క్వాలిఫై అనేది అవసరం అన్నమాట. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ యోగా ఫర్ వెల్నెస్. సో ఇది కూడా మనకు 60 సీట్స్ ఉంటాయి. మరి టోటల్ 120 ఉంటే 60 ఆన్లైన్ 60 ఆఫ్లైన్. ఇది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అన్నమాట. 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. దీనికి ఎలిజిబుల్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇది కేవలం మెడికోస్ మాత్రమే. అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తున్నారో, బీడిఎస్, తర్వాత ఎంఎస్ సర్జన్, లైక్ మెడికల్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి యోగా కోర్స్ అన్నమాట. సో ఎనీ మెడికల్, పారామెడికల్, ఫిజియోథెరపిస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ 50% మార్క్స్ తోటి ఉండాలి. 20 ఉంటాయి, రిజర్వేషన్ ప్రకారంగా ఉంటుంది. ఈ 1 ఇయర్ కోర్స్ అన్నమాట. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే మెడికల్ కోర్స్ చేస్తున్నారో వాళ్ళకు ఈ కోర్స్ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి తీసుకుంటే ఇక్కడ మనకి, సో ఈ కోర్స్ తీసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ యోగా సైన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ తీసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ వచ్చేసి ఏదైనా ఒక డిగ్రీ ఖచ్చితంగా 50% మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 75 ఉంటుంది, 22 సీట్స్ రిజర్వ్ చేయబడి ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా చేయవచ్చు. డిప్లొమా ఇన్ యోగా సైన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అప్లై చేసిన తర్వాత. సో 2 సెమిస్టర్స్ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి యోగా కోర్సెస్కి సంబంధించినటువంటిది. ఇవి చేయడం ద్వారా ఫ్యూచర్లో మనం యోగా మాస్టర్గా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో రిక్రూట్ కావచ్చు. అదేవిధంగా ఎకనామికల్గా బెనిఫిట్ పొందవచ్చు యాజ్ ఏ ఎంప్లాయీగా. సో ఈ యొక్క డిప్లొమా కానీ, సర్టిఫికేట్ కోర్స్ కానీ, సో గ్రాడ్యుయేట్ యోగా, పీజీ యోగా, సో త్వరపడి చేయవలసిందిగా తెలియజేస్తున్నాను.